తీయమంటే తీయట్లేదు. ఉప్మా పెసర పెట్టు ఒక దాంట్లో, ఒక ప్లేట్ పూరి, మాయా 3 ప్లెయిన్, ఒక ఉల్లిపాయ, ఏమొద్దు కారం, ఉప్మా పెసర. అన్నీ అప్పటి నుంచి మన ఈ పెసర ఎవరిది? ఇడ్లీ చెప్తాను, నెక్స్ట్ చెప్తాను సార్. అక్కడ 4 వస్తాయి. నాకు ప్లేట్ ఇడ్లీ, ఇడ్లీ కదా అది బాగుండా? వడ వడ 2 ప్లేట్లు ఇడ్లీ, 2 వడ, 2 వడలు ఒక బోండా. ఇక ఏయి మామయ్య ఉప్మా పెసర అది చెప్పాను సార్. 3 ప్లెయిన్ చెప్పాను కదా, అందులో ఒక దాంట్లో కారమే. పర్లేదు, ఒకటే ఆనియన్ మధ్యలో మారిందలేను కానీ మీకు ఆనియన్ కదమ్మా, ఆనియన్లో వేయాలా కారం? వద్దా? ఒక ప్లేట్ బోండా అనే మీకు ఏమన్నా రావాలి? 2 ఇడ్లీ అని పెట్టరా? ఆయన ఇడ్లీ తీయమంటున్నా ఇందా నుంచి. ఒక 3 రేట్లు ఇస్తే అయిపోయిద్దిగా. చెప్తామండి. ఒక డబ్బులు తీసుకో, 70 తీసుకో. పడతాను, వస్తున్నాయి ఇడ్లీ. అందులో నువ్వు ఫస్ట్ జరుగు, అడుగుచ్చు గమ్మున. ప్లేట్ ఇడ్లీ కట్టమన్నావు కదా ఆంటీకి. నాకు 2 ఇడ్లీ పెట్టండి. ముప్పై ఇవి రా సరిపోయిద్ది. ఏమండి ఆ 30 చిల్లర ఇచ్చేయండి. మా ఇంకా 3 పూరి అయ్యి కొంచెం సరే అన్న. నాకు 2 ప్లేట్లు ఇడ్లీ పాకి. ఏమన్నారు కదా వదిలేసిందని మళ్ళీ ఏమేమంటారు? మీకు పర్లేదు తీసేసేయండి, ఇబ్బంది. అన్న దోశలు ఎవరికి చెప్పండి? మీకోటి, మీకోటి అన్న. ఇంకెవరికి ఈ దోశ ప్లెయిన్ కావాలా? ఎవరికి పెట్టాలి? బోండా కూడా ప్లేట్ ఉందా? సరే పట్టండి.
తమ్ముడు పెడతాం తమ్ముడు. చెప్తా ఏ ప్లేట్ వేస్తున్నావు? ఎవరు నీకా? సింగిల్ కదా? వేస్తా వాడు బోండాలు తింటాను అన్నాడు. ఆడిపోద్దని అదే తమ్ముడు పాప తెలియదు. అక్క ఇంతే నుంచో పెట్టిందని వాళ్ళకి తెలియదు. వాళ్ళ నెలలో 5-6 రోజులు వస్తారు. అమ్మయ్య ఇదిగోండి ప్లేట్ వండ, ప్లేట్ పూరి, 3 అట్లు, 1 కారం అందులో. ఓకేగా? నేను గుర్తు పెట్టుకుంటా ఎవరో ఒకరికి గెలకపోతే అందరి. ఇది కూడా 160. 10 ఉన్నాయా? ఉన్నాయా? రెండేగా. చెప్పు స్వామి. అన్నయ్య చెప్పండి. మా పెసరట్టు ఎవరికి? సరే సరే. సరే సరే. సాస్లా కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసింది. ఉల్లిపాయ ఎట్టండి అంకుల్ వాళ్ళకి. ఎంతమ్మా పూరి? ప్లేట్ పూరి కదా. ఎంతమ్మా? చెప్పన్నా. పార్సల్ కట్ మీకు. సరే చెప్పండి. బోండా 70, 100, సింగపూరి 120, 160. తీస్తాడమ్మా వచ్చి కట్టేస్తా. మీకు సరిపోతాయిలే. అంకుల్ చెప్పింది కాకుండా సరే. సరే 180. 30 రూపాయలు అది చెప్పున్నారు. 180. తర్వాత వడ 9 వడ తీసుకున్నాం. 90 ప్లేట్ల అది 30 అంతే. సేమ్ అవన్నీ అంతే. 10 రూపాయలు పీసు. 10 రూపాయలు చూసి మైసూర్ బోండా 16 అంటే 160. మీకు ఉల్లిపాయ కాదు కదా. మీరు ఏమడిగారు? ఇది ఉల్లిపాయ అన్న. ప్లెయిన్ 35 అన్న. ఉల్లిపాయ 45. ఉప్మా 50. 50 ఉప్మా 45 ఇది మామూలు
మామూలు దోశ 30 అన్న. అయితే దాంట్లో ఒకటి ఇది ఉంది, ఆనియన్ దోశ ఒకటి ఉంది. అదైతే 40. 6, 40, 100. తర్వాత వచ్చేసి పూరి 8 సింగిల్ పూరీలు అంతా 160. కొత్తరా 180, చట్నీ వద్దు. 250, 95, 380, 160, 1025 రూపాయలు. వాటర్ బాటిల్ మా ఇడ్లీ పెట్టుకోమాయా. 440 రూపాయలు. అంతే అన్న. తమ్ముడు ఒక బోండా తగ్గింది, గారేసిన అమ్మా ఉంటావా? సరే అట్టయితే మన అట్టు కూడా తర్వాత ఎంత ఒక 5 నిమిషాలు మాకు 3 ప్లేట్లు, 4 ప్లేట్లు ఇడ్లీ కట్టాలి. కట్టేస్తున్నాను. అంకుల్ కట్టాను అంకుల్. ఇచ్చేస్తా అన్నయ్య. అన్న మీరు తింటారా ఇడ్లీ? అన్న చెప్పు. 2 ప్లేట్ ఇడ్లీ, 2 దోశ, పూరి, సింగిల్ పూరి. అన్న ఇస్తా. 4 ప్లేట్లు ఇడ్లీ కట్టమా. వేసేవాళ్ళే కానీ ఒక పెసరట్టి. ఇదిగోండి మీది ఉల్లిపాయ ఎక్కువ. అట్లా ఇదిగో ఈ అన్నయ్యకి ఏందో అన్నయ్య చెప్పండి. మొత్తం 3 పెసరట్లు వేసుకో. అన్నయ్య ఇదిగోండి మీకు ఒకటి. అదేనన్నయ్య రెడ్డి గారిది అది. మాకు ఎప్పటి నుంచి అలవాటు అయిపోయాడు. ఇప్పుడు కాదు, అప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అంకుల్ అనడం మరి. అన్నయ్య నీకు ఇడ్లీ లేదా? అయిపోయింది. అన్నయ్య ఇంకోటి పూరి కదా అన్నయ్య. మా అన్నయ్యకి ఒక ప్లేట్ పూరి ఉంది. బోండా కూడానా? పూరి ఇంకో ఏది వేయలేదులే.
నేను తిన్నానా ప్లేట్ పూరి అన్నయ్య వేసాడు అన్నయ్య అప్పుడెప్పుడో కదా అది ఇందాక ఎప్పుడో అంటే అమ్ముకోవా ఏంది అర్థం కావాలా బాగుంది అన్నయ్య వేడికి వచ్చింది కవర్లో వేసేయండి కట్టకుండా మామూలుగా ఆకులు పెట్టి లూజ్గా లూజ్గా పెడితే మాకు ఒక ప్లేట్ ఇడ్లీ ఒక ప్లేట్ పూరి ఇస్తాం మేడం మేడం చట్నీ వేయచ్చు ఓకే అది ఇడ్లీ కదా ఇడ్లీగా అలా పక్కన ఏడబెట్టాడు పక్కన ఉంది ఆ ఇడ్లీ మూడు ప్లేట్ పూరియా ప్లేన్ దోశ కారం 3 ప్లేట్ పూరి ఒక ప్లేన్ కారం పోయి 4 పీసులనే తమ్ముడు కడతా తమ్ముడు ఈ చట్నీ ఒకటే అయ్యమ్మ అల్లం చట్నీ చేసేయండి 50 ఎన్నే కదా ఇంకోటి వస్తే సరిపోయిద్దాం ఏ 4 అయ్యండి 50 మీరా నాదే అల్లం చట్నీ వద్దన్నావా ఓకే మా ఆ చట్నీ కొంచెం తెచ్చిపెట్టవా నేను కట్టేస్తాను ఫోన్ పే చేసేవా అన్న 2 కదా దోశ చెప్తాను చెప్తా కొద్దిగా ఇడ్లీ పెడుతున్నాడు అందుకని ప్లేట్ పూరి ప్లేన్ దోశ కారం 60 మైసూర్ బజ్జీ 2 ఇడ్లీ ఉన్నాయా ఎన్నందు లేదు ఉండండి ఒక 5 నిమిషాలు 5 నిమిషాలు అంతే 5 నిమిషాలు వస్తుంది మా చట్నీకి ఏంటి రామాయ ఏది ఏంది ఇవాళ మా పిల్లలు బ్యాచ్ వాళ్ళందరూ అంకులు అన్నలు వచ్చారు కొంతమంది ఇవాళ ఇంకా ఈ 3 ఇడ్లీ అల్లం చట్నీ అది అని ఇంకా చూస్తాను ఇంకా అంతే అదొకటేనా పూరి ప్లేటా ఇట్లా పట్టుకోండి చెప్పు పూరి వేసుకోండి అన్న ఆకు తడిగా ఉంది పర్లేదు కట్నా ఇడ్లీలో అదే అంటే మళ్ళీ ఆడికెళ్ళేసి కొంచెం చల్లగా అవుతాయి మళ్ళీ నేను చల్లగా అనుకోకూడదు అరికాకంటప్పుడు ఇంకా ఆరిపోతుంది అది కాక తడిగా ఉన్నాయి కదా 120 అన్న వెళ్ళాడేటో అల్లుడు గారు అటు వెళ్ళాడు చూసుకోవాలి కదా చూడలేదా నువ్వు అన్ని ఎల్లుడి గారి మీద దోశ వేస్తుంది అవకాశం వరకు అంతే మళ్ళీ ఒక ప్లేట్ పూరి ఇచ్చి ఆమెకి ఒక 2 అట్లు ఆయిల్ తక్కువ వేసుకో